వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వలన మనుషులు అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. అందులో ప్రధానమైనటువంటిది వడదెబ్బ, డీహైడ్రేషన్ రావటము, లేదా ఇంకా నీరసం వచ్చేసి పడిపోవటము, అనేక రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడటం వంటివి జరుగుతుంటాయి. దీనిని నివారించుకోవటానికి ప్రధానంగా ఏం చేయాలంటే, నీరు, ఇతర పానీయాలను ఎక్కువగా తాగాలి. నీరు దాహమేసేంత వరకు వెయిట్ చేయకుండా నీటిని తరచుగా తీసుకుంటుండాలి. చల్లటి మజ్జిగ లేదా ఫ్రూట్ జ్యూసు, ప్రకృతిలో లభించేటటువంటి కొబ్బరి నీళ్లు, ఇటువంటివి తరచుగా తీసుకోవాలి. అటువంటప్పుడు డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. ఆహార పదార్థాలను కూడా తేలికగా అరిగేటటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకొని, వీలైతే బార్లీ, బార్లీతో పాటుగా రాగి, ఇతర జావాలు లాంటివి తీసుకోవటం మంచిది. తేలికగా అరిగేటటువంటి కూరగాయలు, ఆకుకూరలు అవి తీసుకోవాలి. ముఖ్యంగా పళ్ళు, వాటర్ మిలన్, మాస్క్ మిలాన్ వంటి పళ్ళను తీసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఒకవేళ బయటికి వెళ్ళవలసి వస్తే తేలికపాటి రంగు, వైట్ కలర్ ఉన్నటువంటి వస్త్రాలను ధరించి, వీలైనంత వరకు లూజుగా ఉండేటటువంటి కాటన్ దుస్తులను ధరించడం మంచిది. అంతేకాకుండా సన్ ప్రొటెక్షన్ కోసం సన్ గ్లాసెస్ కూడా వాడటం మంచిది. దళసరిగా ఉండే బ్లాక్ కలర్ ఉండేటటువంటి కళ్ళజోడును వాడినట్లయితే సన్ రైజెస్ కళ్ళలోకి వెళ్ళవు, చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వేసవి కాలంలో మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాలు పాటించగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.